చేసిన మరుక్షణములోనే దేవుడు ఏం చేసిన తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకు పెంచాడండి. ఎన్ని సంవత్సరాల ఆయుష్ పెంచిన ఆయనకు? 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడు ఏం చేసిండు? పొడిగించిండు. అంటే అర్థమైంది, కన్నీటితో విత్తనం వేస్తే ఏమైంది? కన్నీటితో విత్తనం వేస్తే ఏమైంది అక్కడ? కన్నీటితో విత్తనం వేస్తే ఏమైంది అక్కడ? సంతోషమైన పంట చేతికి వచ్చిందా రాలేదా? సంతోషకరమైన దీవెన చేతికి వచ్చిందా రాలేదా? నువ్వు మళ్ళా బతుకుతాయా అని చెప్పేసి అనగానే ఎగిరి గంతేసింది ఆయన హిజ్కియా. హల్లెలూయా. డాక్టర్ వచ్చి ఫస్ట్ రిపోర్ట్ ఏమో చచ్చిపోతామని రిపోర్ట్ ఉన్నాయి. ఫస్ట్ రిపోర్ట్ ఏమో ఇక నెలలో చచ్చిపోతాని రిపోర్ట్ ఉన్నాయి. రెండోసారి రిపోర్ట్ ఏమో నీకు వచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ ఆశ్చర్యకాల తర్వాత మనుషులు ఏమనుకుంటాడు? ఎగిరి గంతేస్తాడు కదా. ఏదో తెలుసా? కన్నీటి ప్రార్థనకు అంత పవర్ ఉంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు ఏముంది? అంత పవర్ ఉంది. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది. కన్నీటి ప్రార్థనకి బంధకాలు తెగిపోతాయి. కన్నీటి ప్రార్థనకి సమస్యలు కూలిపోతాయి. కన్నీటి ప్రార్థనకి నీకున్న రోగం ఏమైతుంది? పోతుంది. కన్నీటి ప్రార్థనకి నీ కష్టమైన ఏమైతుంది? విడుదలైతుంది. కన్నీటి ప్రార్థనకి నీకున్న అప్పులను ఏమైతుంది? తీరిపోతాయి. కన్నీటి ప్రార్థనకి ఏమైనా తెలుసా? నీ పిల్లలు మారుతారు. కన్నీటి ప్రార్థనకి ఏమైనా తెలుసా? నీ భర్త మారుతారు. కన్నీటి ప్రార్థనకి ఏమైనా తెలుసా? నీకున్న గర్భాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కన్నీటి ప్రార్థనకి ఏమైనా తెలుసా? నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉన్నదండి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, కన్నీటితో విత్తనం వేస్తే సంతోషంతో నువ్వు ఎత్తుకుంటావంట. హల్లెలూయా. సంతోషంతో నువ్వు భుజాన పెట్టుకుంటావంట. చూడండి, ఇక్కడ అనేక మందికి ఏదో ఒక సమస్య వెంటాడుతున్నదండి. ఇక్కడ అనేక మనుషులకు ఏదో ఒక బాధ. కొంతమందికి దేవుడు కార్యాలు చేస్తున్నాడు, కొంతమందికి దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? కార్యాలు చేస్తున్న వాళ్ళ కుటుంబంలో ఏముంది తెలుసా? కన్నీటి ప్రార్థన ఉంది. కార్యాలు కాని వాళ్ళ కుటుంబంలో ఏముందో తెలుసా? ప్రార్థన అనేది కరువైపోయింది. ప్రార్థన అనేది ఏమైంది తెలుసా? కరువైపోతా ఉంది. ఈ రోజు మన సంఘంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, కన్నీటి ప్రార్థన కావాలి. హల్లెలూయా. ఏ ప్రార్థన కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి. హిజ్కియా కన్నీటి ప్రార్థనకు దేవుడు విజయం ఇచ్చినట్టుగా ఈ రోజు మన కన్నీటి ప్రార్థనకు మన కుటుంబంలో మన ప్రాంతాల్లో దేవుడు విజయం ఇచ్చును గాక. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలో అది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు. కన్నీటి ప్రార్థన అందరికీ రుచి తెలియదు. అందరికీ రుచి తెలియదు. కడుపులో ఆకలి ఏంటో తెలుసు. ఆకలి బాధ ఏందో. ఫుల్గా ఉండడానికి ఆ బాధ తెలుసా? ఫుల్గా ఉండడానికి బాధ తెలుసా? కడుపు నిండా అన్నం ఉండడానికి ఆకలి ఉందో తెలుసా అండి? అది ముందర ఏం పెట్టారని వారికి విరక్తి కలుగుతూ ఉంటుంది. అది ఆకలితో ఉండడానికి నువ్వు మాడే కాలం అన్నం పెట్టిన ఏం చేస్తా తెలుసా? ఆవురు మంది తినేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆకలి బాధ అని తెలుసు. ఈ రోజు కన్నీరు కాలుస్తున్నావు అంటే ఆ కన్నీరు వెనుక సమస్య నీకు తెలుసు. ఆ కన్నీరు వెనుక బాధ నీకు తెలుసు. ఆ కన్నీరు వెనుక తెలుసు. అందుకే దేవుడు నిన్ను చూసిన దేవుడు ఈ రోజు మాట్లాడుతావు తెలుసా? నువ్వు చేసిన కన్నీరు ప్రార్థన నేను ఆలకించబోతావు అని చెప్పేసి. హల్లెలూయా. హిజ్కియా కన్నీరు ప్రార్థనకు దేవుడు విడుదలిచ్చినండి కదా. ఇంకొక వ్యక్తి కూడా ఈ ప్రార్థన చూస్తే ఈ వ్యక్తి కూడా కన్నీరు ప్రార్థన చేసిండండి. హల్లెలూయా. కన్నీరుతో ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేసిన తెలుసా? మనందరికీ తెలుసు, దావీదు మహారాజు కన్నీరు ప్రార్థన చేసిండండి. దావీదు మహారాజు ఏం చేసిండు? కన్నీటి ప్రార్థన చేసిండు. ఎందుకు కన్నీటి ప్రార్థన చేసిండు? ఆయన కన్నీరు రావాల్సిన అవసరం ఏముంది? మహారాజు కదా ఆయన. కూర్చున్న ప్రాంతానికి అన్ని వస్తాయి కదా, చిటికేసే కాలం అన్ని వస్తాయి కదా. మరి ఆయనకున్న కన్నీటి సమస్య ఏంటి? చూడండి, ఆయన కూడా చేయరాని ఒక పొరపాటు చేసిందండి. చేయరాని తప్పు చేయడం వలన ఆ విషయం తెలుసుకున్న తర్వాత దావీదు ఏం చేసింది తెలుసా? కన్నీటి ప్రార్థన చేసింది. నా తప్పు క్షమించు ప్రభు అని చెప్పేసి కన్నీటి ప్రార్థన చేసింది. నా పాపం క్షమించు ప్రభు అని చెప్పేసి కన్నీటి ప్రార్థన చేసింది. ఆ చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన బహుగా దేవుడు దీవించింది. హల్లెలూయా. చూస్తున్నావా? కన్నీటి ప్రార్థనకు ఎంతో పవర్ ఉన్నదండి. ఈరోజు ఉన్నదా అనుభవం? కన్నీటి ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన అనుభవం ఉన్నదా? మీ కుటుంబ కార్యాలు కావాలంటే ఏం చేయాలి తెలుసా? కన్నీటి ప్రార్థన చేయాలి. నీకు బాధ కావాలంటే ఏం చేయాలి తెలుసా?
హల్లెలూయా. పరలోకం నుంచి 2 దేవదూతలు భూలోకానికి వచ్చాయంట. వినాలి, పిల్లలు మాట్లాడదాము, డిస్టర్బ్ చేసి కూర్చోడానికి తీసుకుని. పరలోకం నుంచి 2 దేవదూతలు భూలోకానికి వచ్చాయి. భూలోకానికి వచ్చి భూలోకం నుంచి కొన్ని వస్తువులు మరలా తిరిగి దేవుడి దగ్గర తీసుకెళ్ళింది. కొన్ని వస్తువులు తీసుకొని దేవుడి దగ్గరికి పరలోక రాజ్యాన్ని కదా ఒక 2-3 దేవదూతలు కదా దేవుడి సన్నిధిలో నిలబడి కదా దేవుడు అడుగుతా ఉన్నాడు. మొట్టమొదటి దూతను అడుగుతా ఉన్నాడు, అమ్మా దూత, నువ్వు భూలోకానికి వెళ్ళావు కదా, మరి ఏం తీసుకొని వచ్చావు? భూలోకానికి వెళ్ళావు కదా, ఏం తీసుకొని వచ్చావు అని చెప్పేసి అంటే ఆ మొట్టమొదటి దూత చెప్తా ఉంది, అయ్యా నేను హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాను. హైదరాబాద్ ప్రాంతానికి నేను వెళ్ళాను. హైదరాబాద్ బిర్యానీ. హల్లెలూయా. హైదరాబాద్ లో ఫేమస్ ఏంది? హైదరాబాద్ బిర్యానీ. బిర్యానీ యేసయ్యా బిర్యానీ తీసుకురా. వెరీ గుడ్. సరే, రెండవ దూత రండి. ఆ రెండవ దూత నువ్వేం తీసుకొచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఏం తీసుకొచ్చావు అని చెప్పేసి రెండవ దూత నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్తే కాకినాడ కాజా ఫేమస్. అక్కడ కాజా తెలుసా మీకు? అంతా స్వీట్ ఐటమ్ కదా. కాకినాడ కాజా ఫేమస్ యేసయ్యా. ఈ కాకినాడ కాజా నోరు రుచి కాకినాడ కాజా తీసుకొచ్చిన యేసయ్యా, తీసుకోండి యేసు ప్రభు అని చెప్పేసి యేసయ్య అబ్బా కాకినాడ కాజా వెరీ గుడ్ కదా. మూడవ దూత దగ్గరికి వెళ్ళి యేసయ్య అడుగుతానంట, ఏమమ్మా మూడవ దూత నువ్వేం తీసుకొచ్చావు అని చెప్పేసి అంటే, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను తండ్రి. ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక స్త్రీ, ఒక సిస్టర్ ఏది తెలుసా, అప్పుడే నెత్తి మీద కొంగు వేసుకొని వాళ్ళకున్న కష్టం కోసం, వాళ్ళకున్న బాధ కోసం కదా కన్నీరు వార్చుకుంటూ ప్రార్థిస్తా ఉంది యేసయ్య. ఆ కన్నీరులో నుంచి మొట్టమొదటి కన్నీరు చుక్కను నీ సన్నిధిని తీసుకొని వచ్చాను తండ్రి. ఇదిగో నువ్వు ఆలకించానంటే దేవుడు అంటాడంట, అది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి అంటాడంట. నాకు కాకినాడ కాజా కాదు, హైదరాబాద్ బిర్యానీ కాదు, నా బిడ్డలు కన్నీరు కాల్చున్నారే, ఆ కన్నీటి చుక్క నాకు కావాలి అని చెప్పేసి అంటున్నాడంట. మరుక్షణమే ఆ కన్నీరు ఎవరైతే కాల్చిరో వాళ్ళకున్నటువంటి కష్టాలు దేవుడు చేసిండు, విడుదల చేసిరండి. చూస్తున్నా కన్నీటి ప్రార్థన కదా పోవాలండి. కన్నీటి ప్రార్థన అంటే మీరు అంచనా మామూలు విషయం వేసుకోవడానికి వీలేదు. నిజంగా కన్నీరుతో ఎవరైతే ప్రార్థిస్తా ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు ఖచ్చితంగా విజయమిస్తాడు. వాళ్ళ దేవుడు సాక్ష్యాలు పెట్టుకుంటాడు. వాళ్ళ దేవుడు ఏం చేస్తా తలదాన్ని పెట్టుకుంటా ఉంటాడు. దేని ద్వారా కన్నీటి ప్రార్థన ద్వారా విజయాలు వస్తూ ఉంటాయి. కన్నీటి ప్రాణం ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కన్నీటి ప్రాణం ద్వారా అద్భుతాల కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ మనం అదే చేయలేకపోతున్నాం. ఈరోజు మనము అదే చేయలేకపోతున్నాం. ఆ కన్నీరు ఏం చేస్తాం తెలుసా? ఎవరెవరినో వదిలేస్తున్నాం, ఎవరెవరినో విడిచిపెడతాం, ఎవరెవరికో చెప్పుకుంటాం, అక్కలు చెప్పుకుంటాం, చెల్లెకి చెప్పుకుంటాం కదా, భర్తలు చెప్పుకుంటాం, రకరకాల వాళ్ళు చెప్పుకుంటా ఉంటాం, మన స్నేహితులు చెప్పుకుంటా ఉంటాం, మన బంధువులు చెప్పుకుంటా ఉంటాం. ఏమైనా లాభమా? వాళ్ళ ముందర కూర్చొని ఏడుస్తాడు, కన్నీరంతే ఏమైపోతుంది? వాళ్ళ ముందర వ్యర్థమైపోతుంది. అది నా దేవుని దగ్గరికి వచ్చి, అది నా సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, యేసయ్యా నా బాధకి ఇది ప్రభు అని చెప్పేసి కన్నీటితో ప్రార్థిస్తా ఉంటే దేవుడు చేస్తా ఉంటాడు. కుటుంబం ఆశ్చర్యకారం చేస్తాడు. కన్నీటి ప్రార్థన అనుభవం అందరికీ రావాలి. కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం అందరికీ ఉండాలి. కన్నీటి ప్రార్థన నిన్ను దేవుని కలిపేస్తాడండి. ఏం చేస్తా ఉంటది? కన్నీటి ప్రార్థన నిన్ను దేవుని కలిపేస్తా ఉంటది, ఏకం చేస్తా ఉంటది, ఐకమత్యం చేస్తా ఉంటది. నీ యొక్క దేవుని సాంగత్యం నిన్ను ఏం చేస్తా ఉంటది తెలుసా? గట్టిగా దృఢంగా చేస్తా ఉంటది. హల్లెలూయా.